హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోనే పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ ఏర్పాటు చేసిన ఏకైక యూనివర్సిటీ ఇది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కంచెగచ్చిబౌలిలోని 2300 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంతాన్ని గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా అభివర్ణిస్తూ ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలని సూచించారు. కానీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సియు భూములు లాక్కునేందుకు కుయుక్తులు పన్నుతుంది. హెచ్సియు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తెలంగాణ తొలి దశ ఉద్యమ ఉధృతి తర్వాత ఈ ప్రాంతానికి మేలు చేస్తున్నామని చెప్పుకునేందుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. 1970లో ఇక్కడ పర్యటించి యూనివర్సిటీ ఏర్పాటు ప్రకటించారు. జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉన్న ఈ భూములను కాపాడుకోవాలని తెలిపారు. కానీ రేవంత్ సర్కార్ దానిని పెడచెవిన పెట్టింది. దీంట్లో 400 ఎకరాలను ఇందిరమ్మ రాజ్యంలోనే అర్రాజు పాడేందుకు సిద్ధమైంది. ఇదేమంటే అసలు ఆ ప్రాంతంలో జీవ వైవిధ్యమే లేదని బుకాయిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఆశయాలను నెరవేర్చాల్సిన వారే గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ ను కంటిరెప్పలా కాపాడాల్సింది పోయి ఇలా తెగనమ్మడం ఎంతవరకు సమంజసమని స్థానికులు మండిపడుతున్నారు. ఆనాడు భూములిచ్చిన కాంగ్రెస్ పార్టీనే భూములు లాక్కోవడంపై యూనివర్సిటీ విద్యార్థులు మండిపడుతున్నారు. కొంతకాలంగా యూనివర్సిటీ భూములు కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. పచ్చని ప్రకృతికి నిలయమైన భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి కాంక్రీట్ సిటీగా మార్చొద్దని హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్సియు పేరిట భూమి లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడటం విడ్డూరంగా ఉందని విద్యార్థులు మండిపడుతున్నారు. చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని 1973లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 ప్రకారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిసరాల్లో వెనుకబడిన ప్రాంత విద్యార్థులు విద్య, సాంకేతిక పరంగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో కంచెగచ్చిబౌలిలోని 2300 ఎకరాల ప్రభుత్వ భూమిని యూనివర్సిటీకి కేటాయించారని గుర్తు చేశారు. అయితే ఈ భూములను నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిని సాకుగా చూపించి ప్రస్తుత ప్రభుత్వం 400 ఎకరాలను అమ్మేందుకు సిద్ధమైందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి యూనివర్సిటీ పరిధిలోని భూముల జోలికి రావద్దని కోరుతున్నారు. వెంటనే వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. హెచ్సియు పరిధిలోని భూములను గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా పిలుస్తారు. ఇది భవిష్యత్తులో హైదరాబాద్ కు ఊపిరితిత్తుల్లా పనిచేస్తుందని ఇందిరాగాంధీ, సరోజీ నాయుడు వంటి వారు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హైదరాబాద్ మరో ఢిల్లీని తలపించే విధంగా కాలుష్య నగరంగా మారుతుంది. ఇలాంటి సమయంలో విలువైన భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. హెచ్సియు 400 ఎకరాల భూమి ఉన్నతమైన జీవవరణంతో కూడి ఉంది. ఇందులో అరుదైన జంతువులు, పక్షుల జాతులు ఉన్నాయి. జంతువులు, పక్షులతో పాటు వివిధ రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. కానీ ఇవేవి పట్టని రేవంత్ సర్కార్ భూములను వేలం వేయాలని పూనుకుంది. భూముల వేలంపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని ప్రకృతి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. హెచ్సియు భూముల విక్రయం తెలివి తక్కువ నిర్ణయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆ భూములో ఎలాంటివి లేవని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారన్నారు. సహజ సిద్ధమైన ప్రాంతాన్ని నాశనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపివేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.